నమస్కారం. గురుభ్యో నమ. డ్రీమ్ ప్రాజెక్ట్ ప్రొడక్షన్ ప్రేక్షకులకు నా నమస్సుమాంజలి. నేడు శ్రావణ మాసంలో వచ్చేటువంటి అతి ముఖ్యమైన పండుగలలో రాఖీ పౌర్ణమి ఒకటి. ఇది 19వ తారీఖు 8వ నెల 2024 రోజు వస్తుంది. ఇది రాఖీ పండుగ ప్రాశస్త్యం గురించి ఎన్నో విషయాలు మనం వినే ఉంటాం. కానీ రాఖీ పౌర్ణమి రోజు రాఖీ చెల్లెలతో లేదా అక్కతో తమ్ముడు కట్టించుకోవడం వల్ల జరిగేటువంటి శుభాశుభాలు ఏమిటి అంటే ప్రాణాలను కాపాడేటువంటి పవర్ ఉన్నటువంటిది ఈ రాఖీ. ఎందుకు అంటే ఈ రాఖీ పండుగ చాలా పురాణాలలో కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే కలియుగంలో ప్రత్యక్షంగా కూడా ప్రాణాలను కాపాడిందంటే అతిశయోక్తి కాదు. ఎందుకు అంటే చారిత్రక సత్యాలు కనుక పరిశీలించినట్టయితే మనము భారతదేశంలో జరిగినటువంటి చారిత్రాత్మక సత్యము చరిత్రలో క్రీస్తు శకము 325 సంవత్సరము అప్పుడు జరిగినటువంటి యుద్ధాలలో వివిధ దేశాల వాళ్ళు మన భారతదేశాన్ని ఆక్రమించుకొని పరిపాలించాలనే కుతూహలంతో వస్తున్నటువంటి రోజులు. అప్పుడు మన భారతదేశంలో మన సంస్కృతి అవిచ్ఛిన్నంగా గంగా స్రవంతిలాగా ప్రవహిస్తూ ఉండేటువంటిది. సకల సంపదలతో తులదూగుతున్నటువంటి మన భారతదేశాన్ని విదేశీయులు కొల్లగొట్టాలనే సంకల్పంతో వచ్చినటువంటి వారిలో అలెగ్జాండర్ అతి దారుణమైనటువంటి క్రూరుడు, కిరాతకుడు భారతదేశంలో ప్రవేశించి ప్రతి రాష్ట్రాన్ని మరి ధ్వంసం చేసుకుంటూ రాజులను సంహరించి మరి మన సంపదనంతా కొల్లగొడుతూ వచ్చినటువంటి సందర్భంలో ఆయనే క్రూరత్వానికి ఎంతోమంది రాజులు బలైపోయారు. చివరకు జీలం నది దాటి పురుషోత్తముడు పరిపాలిస్తున్నటువంటి రాజ్యము ఇప్పుడున్నటువంటి పంజాబీ రాష్ట్రంలో ప్రవేశించి పురుషోత్తముతో తలపడ్డాడు. అప్పుడు పురుషోత్తముడు చాలా సువిశాలమైనటువంటి సైన్యాన్ని కలిగి యుద్ధం మెలకువలతో అలెగ్జాండర్ను చాలా ఘోరంగా ఓడించి తన తలను నరకాలనే సంకల్పించిన సందర్భంలో అలెగ్జాండర్ భార్య అయినటువంటి లుస్కానా స్టటేరియా పోయి పురుషోత్తముని కాళ్ళపై పడి అన్నా అని సంబోధించి తాను ఒక రక్షను కట్టడం జరిగింది పురుషోత్తమునికి. అంటే నాకు పతిభిక్ష పెట్టండి, నా పతిని ప్రాణాలతో వదలండి అన్నయ్య అని రాఖీ కట్టండి. రాఖీ కట్టి వేడుకోవడం ద్వారా పురుషోత్తముడు శాంతించి తనను రక్తసిక్తంగా ఓడించి ప్రాణాలను మాత్రం నిలిపి ఆమె కోరిక మేరకు ఆమె రాఖీ కట్టడం వల్ల చెల్లెలి భర్తను చంపడము భావ్యం కాదని సంకల్పం అతనికి కలిగి ఆ తోబుట్టు మమకారంతో అలెగ్జాండర్ను ప్రాణాలను వదిలిపెట్టడం జరిగింది. అంటే ఒక రాఖీ తన భర్త ప్రాణాలను కాపాడినటువంటి సందర్భము, అలాగనే రాఖీ కట్టడం వల్ల తన ప్రాణాలు నిలబడ్డాయని అది చరిత్రలో చారిత్రాత్మకంగా నిలిచిపోయింది. అంటే రాఖీకి ఉన్నటువంటి భారతదేశంలో మన పండుగలలో ఉన్నటువంటి సంప్రదాయము, మన పండుగలలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక సత్యం ఏమిటంటే ఒక రాఖీయే అతని ప్రాణాన్ని కాపాడింది అనే విషయాన్ని తెలియజేయడం. తద్వారా ఆ రాఖీ కట్టినటువంటి ఆ అలెగ్జాండర్ భార్యను తన తోబుట్టువులాగా
చూసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి పురుషోత్తముడు అలాంటి భారతదేశంలో పుట్టడం మనకు గర్వకారణం. అలాంటి దేశం మనది. అంటే ఒక ఆడ మహిళ మన దేశం కాదు, మన భాష కాదు, అయినప్పటికీ ఆమె అన్న అని పిలవడంతో ఆ ఒక్క పదములనే అమృతత్వాన్ని, ఆ పదములనే ఒక చెల్లెలును చూసుకొని ఆయన ఆ కరుణతోటి ఆ వదిలిపెట్టడం జరిగింది. అంటే మన భారతదేశం అట్లాంటి ఆధ్యాత్మిక దైవికమైనటువంటి సంప్రదాయాలకు పెద్దపీట వేసేటువంటిదని మనకు తెలియపరుస్తూ ఉన్నది. కాబట్టి రాఖీ పండుగ, ఆ రాఖీ వల్ల అప్పటి నుంచి అన్న చెల్లెలకు, అంటే చెల్లెలు అన్నకు ఈ రాఖీ కట్టడం వల్ల శుభము చేకూరుతుంది అని అప్పటి నుంచి ఈ సాంప్రదాయం కొనసాగుతూ ఉంటుంది. అంతకు మునుపు మహాభారత కాలం నాటిది నుండి కూడా ఈ సాంప్రదాయం ఉంది. కానీ ఇది చారిత్రాత్మకంగా ఇప్పుడు జరిగినటువంటి సంఘటన. అలాగే ఇంకా మహాభారత కాలం నాటి చారిత్రక సత్యాలలో కూడా రాఖీ పౌర్ణమి విశిష్టత గురించి రానున్నటువంటి వీడియోలో మీకు క్లియర్గా ఆ విశిష్టత గురించి తెలియజేస్తాను. మరి ఈ రాఖీ పండుగ గురించి వచ్చేటువంటి వీడియోలు మీరందరూ చూస్తూ షేర్ చేసి ఇతరులకు కూడా తెలియాలని కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ.